హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ. చపాతీ, రోటీ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ మసాలాతోటి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలానే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైనున్న చెక్కు తీసేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ టమాటా, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కట్టలు పాలకూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని ప్యాన్ లో వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పాలకూర మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పాలకూర ఉడికేటప్పుడు పాలకూర నుంచి వాటర్ అయితే సపరేట్ అవుతుందండి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పాలకూరని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్ మీద పాలకూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోని మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ పన్నీర్ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పన్నీర్ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని గ్రైండ్ చేసుకున్న పాలకూరను అయితే వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పాలకూరని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేసుకొని నెయ్యి మొత్తం కూరలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే కూర నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న కర్రీ అయితే చపాతీ, రోటీ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.